1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉండే. మరి విభజన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజీలు మాత్రమే చాలా అధికంగా ఉన్నాయి. మరి ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ చదవాలంటే లక్షల కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. మరి టీడీపీ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఎన్ఎంసి నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడానికి కేంద్రం నుండి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే చాలా కాలేజీలు, దాదాపుగా 5-6 కాలేజీలు ఏలూరు, నంద్యాల, రాజమండ్రి, ఇట్లా వైజాగ్, ఇలా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రారంభించారు. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ బ్యాచ్ ఒకటి క్లాసులు కండక్ట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ ద్వారా. అలాగే 2024-25కి సంబంధించి మరి మెడికల్ కాలేజీల్లో కొత్తగా ఉద్యోగాలు, అంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులతో పాటు అదనంగా వివిధ కేటగిరీలలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 380 పోస్టులు కొత్తగా భర్తీ చేయాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏ కేటగిరీలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, దాని అర్హత ఏంటి, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అనే దాని మీద 2-3 రోజుల్లోనే వైద్య ఆరోగ్య శాఖ పరంగా కూడా నోటిఫికేషన్ వెలువడనుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇప్పటివరకు మంజూరయ్యి పోస్టులు భర్తీ అయిన పోస్టులతో పాటు 380 పోస్టులు రావడం వల్ల మరి చాలామంది వైద్య రంగంలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మన డాక్టర్స్ కానీ, పారామిలిటరీ సిబ్బంది కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ టెక్నికల్ సిబ్బంది కానీ నియామకానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఈరోజు క్యాబినెట్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 380 పోస్టులు కొత్తగా మంజూరు చేసి భర్తీ చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా రెండో దఫా మెడికల్ కాలేజ్ అంటే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత పులివెందుల లాంటి నియోజకవర్గం, అది రాయలసీమలో కొన్ని మెడికల్ కాలేజీల్లో రెండో దఫా మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ క్లాసులు అంటే 2025లో, అంటే 2024-25 మధ్యలో, అంటే నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఇంకో బ్యాచ్ నీట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకి కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో గుజరాత్లో వైద్య రంగంలో అమలవుతున్న సరికొత్త విధానాలని అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుండి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల బృందాన్ని గుజరాత్ పంపించి అక్కడ అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే రెండో తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు భర్తీ విషయంలో కానీ అవలంబించాల్సిన విధి విధానాలపైన అధ్యయన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే రెండో దఫా జరిగే కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ విద్యార్థులకి ఎంపికలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి ఇది కూడా త్వరలోనే అధ్యయన కమిటీ కూడా త్వరలో
గుజరాత్ వెళ్ళి అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించడానికి కూడా కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరి వైద్య శాఖ పరంగా వైద్య రంగంలో కొన్ని మార్పులు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన కీలక నిర్ణయాల్లో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.